హాయ్ యస్, వెల్కమ్ టు ఆర్ఆర్పి టీవీ. నేను మీ యాంకర్ మహా. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరంటే ప్రెసెంట్ పబ్లిక్ టాక్స్ అన్ని చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఆ ట్రెండింగ్ లో టాప్ లిస్ట్ లో ఈ బాను వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. అసలు తను ఈ ఫీల్డ్ కి ఎలా వచ్చింది, ఎలా చేద్దాం అనుకుంది, తన ఫ్యూచర్ గోల్ ఏంటనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. హాయ్. హలో. నీ పేరు బాను అని అందరికీ తెలుసు. నీ పూర్తి పేరేంటి? అంటే నా ఫుల్ నేమ్ షేక్ బాను. నార్మల్ నీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. అంటే స్టార్టింగ్ నువ్వు ఈ ఫీల్డ్ కి రావడానికి, అంటే పబ్లిక్ లోకి వచ్చి కెమెరా ఫేస్ చేస్తూ అంత డేరింగ్ గా ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది? సో నేనైతే ఫస్ట్ నాకు ఇవి అన్నీ తెలీదు రివ్యూస్ గురించి. సో నేను కృష్ణకాంత్ పార్క్ నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడ నేను వెళ్తే వాళ్ళు వచ్చి అంటే ఒక రివ్యూ చెప్పమన్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే నార్మల్ గా రివ్యూ ఇద్దామని వెళ్ళావా, ఫేమస్ అవుదామని, లేకపోతే నార్మల్ గా వెళ్ళావా? లేదు, నేను నార్మల్ గా వెళ్ళాను. వాళ్ళు వచ్చి మాట్లాడమంటే మాట్లాడా. ఆ తర్వాత అదే ఇంకా కంటిన్యూ అయిపోయింది. మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారా దీనికి? మా మమ్మీ చేస్తది. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఏమో రియల్ ఎస్టేట్. అంటే ఈ ఫీల్డ్ నార్మల్ గా వద్దు, మనకి ఇవన్నీ వద్దు, కెమెరాస్ ఇవన్నీ వద్దు, ఈ ఫీల్డ్ వద్దు అని చాలా మంది అంటారు. అంటే కెమెరాని ఫేస్ చేయడానికి కూడా చాలా మంది ధైర్యం ఉండదు చెప్పడానికి కూడా. అంటే నువ్వు చాలా చిన్న ఏజ్, 10th అయిపోయి ఉంటుంది, ఇంకా రన్నింగ్ 10th రన్ అవుతుంది, చాలా చిన్న అమ్మాయివే. కానీ ఈ ఏజ్ లోనే ఇలా చెయ్యాలి అన్న థాట్ నీకు అసలు ఎలా వచ్చింది? అంటే నాకు ఒక గోల్ యాక్టర్ అవ్వాలని. సో దాని ప్రకారం నేను ఈ రివ్యూస్ చెప్పడం స్టార్ట్ చేశా. ముందైతే అంత మాట్లాడడానికి డేర్ లేదు. మాట్లాడుతూ అదే కంటిన్యూ అయిపోయి ఇలా వచ్చేసాను. ఈ ఫీల్డ్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది నువ్వు? ఎన్ని ఇయర్స్ కాదు, ఒక 2 months అంతే. మీ మమ్మీ తీసుకెళ్తారా నేను పార్క్ కి? మా మమ్మీ అంటే లేదు, నీకు నువ్వే ఓన్ గా వెళ్ళి చేయడం అలా జరుగుతుంది? లేదు, మా మమ్మీ కూడా వస్తుంది. అసలు అసలు నేను చాలా స్టన్ అయిపోయాను ఈ వీడియోస్ చూడగానే. అన్ని వ్యూస్ ఎలా వెళ్తున్నాయి అంటే మిలియన్స్ లాక్స్ లో వెళ్తుంది. ఎందుకు అలా? ఎందుకంటే నాకు అంటే నీకు ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తారా అలా చెప్పని, లేకపోతే నీ ఓన్ గా చెప్తావా నువ్వు? నా ఓన్ మాటలే అన్ని. సో అలా ఫ్లో లో వచ్చేస్తా ఉంటాయి. అందుకు స్టార్టింగ్ మమ్మీ ఏమని అన్నారా? ఏమనలేదు. స్టార్టింగ్ నువ్వు చెప్పిన కంటెంట్ ఏంటి? కంటెంట్ అంటే మొత్తం మూవీ రివ్యూస్. సో అప్పుడు అయితే పుష్ప రివ్యూ చెప్పిన, అంతే. ఫస్ట్ హైయెస్ట్ వ్యూస్ కంటెంట్ ఏంటి? ఈ అల్లు అర్జున్ గారి అరెస్ట్ కేసు, అదే హై అయిపోయింది మొన్న. అంటే కొంచెం వైరల్ అయింది అది. నీ వీడియోస్ లో నేను చాలా చూసాను. అల్లు అర్జున్ గారి గురించి మొత్తం అన్ని పాజిటివ్ గానే చెప్పు. అంటే నువ్వేమైనా ఫ్యానా? నేను చిన్నప్పటి నుంచి ఫ్యాన్ ఆయనకి. అంటే ఆయన మూవీస్ అయినా ఆయన యాక్టింగ్ అయినా చాలా ఇష్టం. అందుకు అలా పాజిటివ్ వేలో మాట్లాడాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్, మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ఏమో రియల్ ఎస్టేట్. నువ్వేం చదువుకున్నావు అసలు? నేను 10th రన్నింగ్. ఇంకా చదువుతున్నావా? ఫ్యూచర్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అంటే హీరోయిన్ గానా, ఆర్టిస్ట్ గా సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? హీరోయిన్ అయినా పర్లేదు, ఆర్టిస్ట్ అయినా పర్లేదు, కానీ యాక్టింగ్ ఫీల్డ్, యాక్టింగ్ ఉండాలి అంతే. అంటే యాక్టింగ్ ఫీల్డ్ కి వెళ్దాం అనుకున్నప్పుడు మరి పబ్లిక్ రివ్యూస్ ఇలా ఎందుకు చేస్తున్నావు? అంటే నార్మల్గా అయితే ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పమన్నారు కాబట్టి నార్మల్గా. అంటే నీ ఇంట్రెస్ట్ అంత ఫేమ్ అవ్వాలని అలా ఏమైనా చేస్తున్నావు? ఫేమ్ అవ్వాలి అంటే ఆర్టిస్ట్ అవ్వాలంటే ఒక యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుని కాస్టింగ్ అలా వెళ్తారు. కానీ పబ్లిక్ రివ్యూస్ నువ్వు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మా మమ్మీ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే నీకే ఏదో ఒక ఛాన్స్ రావచ్చు, ఏ సినిమాలో అయినా, లేకుంటే ఫేమ్ వస్తే ఆటోమేటిక్ గా ఛాన్సెస్ వస్తాయి అన్న అలా చెప్పింది. అందుకే నాకు ఎంత ధైర్యం లేదు ముందు. మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ ఉంది. మమ్మీ ఫుల్ సపోర్ట్. అందుకే నేను మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఇంకా నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు కదా, ఫ్యూచర్ లో ఇలా పబ్లిక్ రివ్యూస్ అంటే నీ ఓన్ గా ఇవ్వడం వల్ల ఏమైనా మిస్టేక్ అవుతే దానికి ఎఫెక్ట్ అవుద్ది అని ఏమైనా అనుకున్నావా? ఎఫెక్ట్ అయితే ఏం కాదనుకుంటున్నా. ఎందుకంటే ఎఫెక్ట్ ఎందుకు ఉండదు? నువ్వు ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నావు, చాలా జెన్యున్ గా చెప్పేస్తున్నారు రివ్యూస్ అన్ని. ఏమైనా మిస్టేక్ అవుతే అంటే ఈ సైడ్ నుంచి కావచ్చు, ఆ సైడ్ నుంచి అయినా ఎఫెక్ట్ అవుతుంది కదా. ఎఫెక్ట్ అయితే ఏం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాలిటిక్స్ సైడ్ నుంచి అల్లు అర్జున్ గారి మీద ఏమైనా చేయించారని అన్నప్పుడు ఆయన ఎవరు చేయించడానికని సీఎం రేవంత్ రెడ్డి గారు నువ్వు అన్నావు, అది ఎఫెక్ట్ అవుద్ది కదా.
అది తర్వాత నేను చూసుకోలేదు కానీ, నార్మల్‌గా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను నా ఫ్యాన్‌గా ఒక ఆప్షన్ జెప్పాను. అంటే రేవంత్ రెడ్డి సీఎం అని తెలుసు. కానీ ఆయన చేపిచ్చారని అది. అందుకు అంటే ఆయన చెప్పాను నేను. చెప్పించారని నువ్వు అనుకుంటున్నావా? అనుకోవడం గాదు, అది నిజమే. అందుకు చెప్పానలా. నీ ఫ్యామిలీ సైడ్ నుంచి కాకుండా రిలేటివ్ సైడ్ నుంచి నీ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా సొసైటీ పరంగా. హ్మ్. నీకేమైనా నెగెటివ్ వచ్చిందా? ఎందుకు అలా ఆడపిల్ల అలా చెప్పడం అవసరమా? ఆ విధంగా ఏమైనా వచ్చాయా? రిలేటివ్స్ అంటే ఎవరు లేరు మాకు. నార్మల్‌గా మా ఫ్యామిలీ మమ్మీ, డ్యాడీ, అక్క. నా రిలేటివ్స్ లేరా? అహా! లేదు. ఎవరు టచ్‌లో ఉండరు. ఓన్లీ అంటే సపోజ్ ఏమన్నా చూసిన ఫ్రెండ్స్ కావచ్చు. ఫ్రెండ్స్ ఎందుకు నువ్వు ఏజ్డ్ ఇలా అహా! చేస్తున్నావు? ఎవరేం చెప్పలేదు. మొత్తం పాజిటివే. మంచిగా చెప్పావు అని నాకు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా. బయట వాళ్ళు గూడా ఏం చెప్పలేదు. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు యాక్టింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు. యాక్టింగ్ నేర్చుకున్నావా? యాక్టింగ్ అయితే నేర్చుకోలేదు. నార్మల్‌గా అయితే నాకొచ్చు. రీల్స్ చేస్తాను. దాన్ని బట్టి రీల్స్ నాకు చేస్తావా నువ్వు? ఆ! రీల్స్ చేస్తా కాబట్టి కొంచెం యాక్టింగ్ వచ్చు. బాగానే వచ్చు. డాన్స్ చేస్తావా? ఆ! అంటే యాక్టింగ్ ఫీల్డ్ తో పాటు డాన్స్ అనేది డెఫినెట్లీ ఆ! ఉండాలి ఫీల్డ్ లో. నీకొచ్చా మరి? డాన్స్ కూడా నేర్చుకున్నాను. సత్యం డాన్స్ అకాడమీలో నేర్చుకున్నాను. ఓకే. ఫ్యూచర్ లో నువ్వు చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటావు? హీరోయిన్ అయినా లేకుంటే అంటే ఈ సిస్టర్ టైప్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది అని ఏమైనా ఉందా? అంటే హీరోయిన్ క్యారెక్టర్‌గా ట్రై చేస్తున్నాను. లేకుంటే సిస్టర్ లాగైనా, లేకుంటే ఎలా అయినా ఫ్యామిలీ మెంబర్ లాగా హీరోకైనా, హీరోయిన్‌కైనా బావుంటదని అనిపిస్తుంది. సో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరితో యాక్ట్ చేద్దాం అనుకుంటావు? నేనైతే అల్లు అర్జున్ అని అనుకుంటాను. అంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అని అల్లు అర్జున్ అంటే ఫస్ట్ మూవీ ఆయనతోనే స్టార్ట్ అయితే ఇంకా మంచిగుంటదని. హీరోయిన్స్ లో హీరోయిన్స్‌లో రష్మిక. అంటే నీ ఇన్స్పిరేషనల్ ఎవరు తీసుకుంటావు? ఇన్స్పిరేషన్ అయితే రష్మిక. ఇంకా అంటే పర్టికులర్ గా ఏమన్నా ఉందా? అంటే యాక్టింగ్ ఇంకా మంచిగా అంటే సాయి పల్లవి. డ్రెస్సింగ్ అయినా ఏమైనా అంటే సాయి పల్లవి. ట్రెడిషన్ ఫాలో. ట్రెడిషనల్ అయితే సాయి పల్లవి. యాక్టింగ్ అయితే రష్మిక. నీకు నచ్చిన మూవీ నుంచి నీకు నచ్చిన డైలాగ్ చెప్తావా? చెప్తా. ఏ డైలాగ్ చెప్తావు? 'పుష్ప 2' నుంచి అల్లు అర్జున్ డైలాగ్ చెప్తా. ఏ డైలాగ్? 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటావా? ఇంటర్నేషనల్ అని. ఓకే. ఈ డైలాగ్ ని 3 వేరియేషన్స్ లో చెప్పాలి నువ్వు. ఆ! ఓకేనా? ఫస్ట్ హ్యాపీ. 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. ఎమోషనల్. 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. యాంగ్రీ. 'పుష్ప' అంటే నేషనల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్. ఓకే. కానీ ఓకే బానే చెప్పావు. కానీ ఈ వేరియేషన్స్ అనేది నీకు 3 కూడా కరెక్ట్ గా రాలే 3 కూడా. కానీ ఇంకా నువ్వు ఈ స్కిల్స్ ని ఇంకా చాలా పెంచుకోవాలి. ఓకేనా? సో ఈ ఫీల్డ్ లో నువ్వు వెళ్దాం అనుకుంటున్నావు కాబట్టి సో డాన్స్ వచ్చాను, రీల్స్ అవి కూడా బాగానే చేస్తాను. ఈ నువ్వు ప్రజెంట్ చేస్తున్న పబ్లిక్ రివ్యూస్ ఏమైతే ఉన్నాయో అవి చాలా సక్సెస్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. చాలా రివ్యూస్ వచ్చినాయి చూసాను. సో నువ్వు చేస్తున్న యాక్టింగ్ ఫీల్డ్ కూడా మంచిగా సక్సెస్ అవ్వి నీకు మంచి ఆఫర్స్ రావాలని చాలా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం మన ఆర్ఆర్పి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.